గత ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం ఏమీ చేయలేదు అని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయితున్నది. ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పేది ఏందయ్యా అంటే, ఇంకా గత ప్రభుత్వం భర్తీ చేయలేదు అని 2 ఏళ్ల తర్వాత కూడా ఇంకా కేసీఆర్ పని చేయట్లేదు. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆరా? రేవంత్ రెడ్డా? ఒక ప్రధాన ప్రతిపక్ష నేత, అధికార పక్ష నేత, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తుంటారు బేసికల్‌గా. కానీ ఇక్కడేం జరుగుతుందంటే, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్‌ను పదే పదే ప్రశ్నిస్తున్నారు. ఇది విచిత్రం. సరే, ఎవరైనా ఒక నెల రోజులు, ఒక 2 నెలలు, 6 నెలల పీరియడా అనుకుందాం. 6 నెలలు పోయింది, 1 ఇయర్ పోయింది, 2 ఏళ్ళు అయితున్నది. ఇంకా వీళ్ళకి మిగిలింది ఇంకో 2 ఏళ్ళే, మళ్ళా లాస్ట్ 1 ఇయర్ ఎలక్షన్ పీరియడే. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంకా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ పరిస్థితిలో ఉన్నారంటే, తాను ప్రతిపక్ష నేతను, వాళ్ళు అధికార పక్ష నేతలు, ఇంకా నేను వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉంటాను, వాళ్ళ మీదనే నిందలు వేస్తాను, వాళ్ళ ప్రభుత్వంలోనే ఉండడం వల్లనే తెలంగాణ ఈ పరిస్థితిలోకి వస్తుంది అన్న పద్ధతిలోనే ఈరోజు 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, ఎందుకు భర్తీ చేయలేదు అని ఎవరు ఇప్పుడు అడగాలి? యాక్చువల్‌గా వాళ్ళు భర్తీ చేశారా? భర్తీ చేయలేదా? వాళ్ళ హామీలు నెరవేర్చారా? ఇవన్నీ జనాలు ఒక అంచనాకు వచ్చి వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, మిమ్మల్ని అధికార పక్షంలో కూర్చోబెట్టారు. ఎందుకు కూర్చోబెట్టారు? మీరు వేసిన ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్తారు. ఎన్నికల్లో కూడా 2 ఏళ్ల కింద కూడా ఇదే ప్రశ్నలు వేశారు. ఉద్యోగాలన్నీ మీ ఇంట్లోకి వచ్చినాయి. తెలంగాణ నిరుద్యోగులకు, తెలంగాణ యువతకు ఉద్యోగాలు రాలేదు. మీ ఇంట్లోనే ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి ఈరోజు తెలంగాణ యువతకు ఉద్యోగాలు రావాలి అనంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి అన్నారు. దానికి ప్రజలు కన్విన్స్ అయ్యారు. సో, తెలంగాణకు నీకు ఉద్యోగాన్ని కట్టబెట్టారు. ముఖ్యమంత్రి ఉద్యోగాన్ని నీకు కట్టబెట్టారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉద్యోగాన్ని కట్టబెట్టిన తర్వాత నువ్వేం చేయాలి? నువ్వు చెప్పినట్టు తెలంగాణ నిరుద్యోగులకు, తెలంగాణ యువతకు ఉద్యోగాలను కట్టబెట్టే కార్యక్రమం చేయాలి. కానీ మీరేం చేశారు? టీఎస్పీఎస్సీని టీజీపీఎస్సీగా మార్చారు. అంతే. జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ క్యాలెండర్ ఇప్పటివరకు దిక్కులేదు. ఏటా 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఏటా 2 లక్షల ఉద్యోగాలు కాదు, ఏటా 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లకు మీరు నియామక పత్రాలు ఇచ్చారు, కానీ మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు 20,000 కూడా 12,000 ఏమో నోటిఫికేషన్లు. ఓవరాల్గా మన గ్రూప్ 1లోనో 567, ఆ తర్వాత గ్రూప్ 2, ఇవి తప్ప కొన్ని ఉద్యోగాలు టీచర్ రిక్రూట్మెంట్, ఇవి తప్ప మీరు చేసిన కనీసం 10-12,000 ఉద్యోగాలు కూడా లేవు ఈరోజు. సో, ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతసేపు ప్రతిపక్షాన్ని తిట్టడం ద్వారా ఈ రాష్ట్రంలో జనాలను ఇంకా మెస్మరైజ్ చేయాలి, జనాలను ఇంకా తమ యొక్క వైఫల్యాల నుంచి, తమ యొక్క అసమర్థత నుంచి వాళ్ళ యొక్క దృష్టిని మరలించాలి అన్న పద్ధతిలోనే ఆయన నిన్న ప్రెస్ మీట్ మొత్తం దాదాపుగా మీట్ ద ప్రెస్ కార్యక్రమం అదే విధంగా సాగింది. ఆ తర్వాత కాంట్రాక్టర్లకు 1.86 కోట్లు చెల్లించారు. ఒక్క సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయలేదు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏంటంటే, అబద్ధాలను ఎంత విస్తృతంగా ప్రచారం చేసినా జనాలు నమ్ముతారు అన్న అపోహలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. ఎందుకంటే 1.86 లక్షల కోట్లు చెల్లించారు. మీరు చెప్పినట్టు ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం అనుకుంటే ఈ రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులైనాయి, ఎన్ని ఫ్లైఓవర్లైనాయి, ఎన్ని రోడ్లైనాయి, ఎన్ని భవనాలైనాయి, ఎన్ని నూతన నిర్మాణాలు వచ్చినాయి అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత గత 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలేంది, తెలంగాణ రాష్ట్రం సాధించిన కట్టుకున్న నిర్మాణాలేంది, తెలంగాణ రాష్ట్రము పొందిన ప్రగతి వ్యవసాయ రంగంలో కానీ, ఇరిగేషన్ రంగంలో కానీ, విద్యుత్ రంగంలో కానీ, మార్కెటింగ్ రంగంలో కానీ, గోడౌన్లను నిర్మాణం చేసుకోవడంలో కానీ, రెసిడెన్షియల్ స్కూళ్ళను నిర్మాణం చేసుకోవడంలో కానీ తెలంగాణ ఏమేమి సాధించింది అనేది తెలంగాణ ప్రజల ముందు, తెలంగాణ ప్రజల అనుభవంలో స్పష్టంగా ఉన్నది. ఈరోజు ఇన్ని ప్రాజెక్టులను పూర్తి చేసుకొని, ఇన్ని మైనారిటీ కాలేజీలను, బీసీ రెసిడెన్షియల్ను, ప్రతి మండలానికి ఒక బీసీ రెసిడెన్షియల్ను, గురుకుల పాఠశాలను, కస్తూర్బా బాలిక విద్యాలయాలకు సొంత భవనాలను, అంగన్వాడీలకు కొత్త భవనాలను, ఇట్లా అనేక అంశాలలో ఈరోజు తెలంగాణ ఆస్తులను పెంపొందించుకున్నది. తెలంగాణ వచ్చేటప్పటికి 1,50,000 కోట్ల ఆస్తులు ఉంటే వాటిని ఈరోజు 9.5 లక్షల కోట్ల ఆస్తులుగా
తయారు చేసుకున్నది. తెలంగాణ వచ్చేటప్పటికి 85,000 కోట్ల అప్పు ఉంటే తెలంగాణ 9.5 ఏళ్లలో వాటిని 3.5 లక్షల కోట్లకు చేసింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము గద్దెది తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్న అప్పులు ఏంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో కొత్తగా యాడ్ అయినాయి. ఆ 3.5 లక్షలకు 2.5 లక్షల కోట్లు యాడ్ అయినాయి. సో, మొత్తం 6 లక్షల కోట్లకు ఇప్పుడు అప్పులు పెరిగినాయి. అంటే 2 ఏళ్లలో మీరు 2.5 లక్షల కోట్లు చేస్తే వాళ్ళు 9.5 ఏళ్లలో 2,75,000 కోట్లు. 85,000 ప్లస్ 75,000 ప్లస్ 85,000 ప్లస్ ఇవి తీసేస్తే 3.5 లక్షల కోట్ల నుంచెల్లి 85,000 తీసేస్తే 2,75,000, 65,000 సంథింగ్ అవుతుంది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన 2 ఏళ్ల అప్పుని వాళ్ళు 9.5 ఏళ్ల పాటు చేశారు. అయినా కూడా ఇంకా కూడా ఈ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారు, మంత్రులు ఏం చెప్తున్నారంటే మీరు అప్పులు చేశారు, ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు. వాళ్ళు దోచుకున్నారనే వాళ్ళని పక్కన పెట్టారు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు అనంటే ఇంకా కూడా ప్రతిపక్ష పాత్రలోనే ఉన్నారు రేవంత్ రెడ్డి. ఇంకా అధికార పక్షంలోకి రాలేదు. ఎంతసేపటికి కేసీఆర్‌ను గత ప్రభుత్వాన్ని తిట్టడం ద్వారా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిందన్న సోయిలో లేరు. తాము ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న ఆలోచనలో లేరు. ఈ హామీల అమలు నుంచి ఏ విధంగా తప్పించుకోవాలే అన్న పద్ధతిలోనే ఈరోజు ఆయన మాట్లాడుతున్న మాటలన్నీ చూస్తే మనకు కనిపిస్తది.